రావోయి చందమామ పంతులు ఇప్పటికే మంత్రాలు మస్తు చదివినావు. ఇది దేవుడు డిసైడ్ చేసిన పెండ్లి కాదు, ఈరాస్వామి డిసైడ్ చేసిన పెండ్లి. ముందు తాళి కట్టించు. అలాగే నాయనా. బాబు, మాంగళ్య ధారణ చేయి బాబు. జల్దీ కట్రా తాళి. ఒంటి కాల్తోని ఎంతసేపు నిలబడతావు? కట్టు జల్దీ. కట్టు బిడ్డ. मुहूर्तस्तु मांगल्यधारण मुहूर्त समये सूर्यादीनां नवानां ग्रहाणां अत्यन्तानुकूल्यता फलसिद्धिरस्तु। मांगल्यं तन्तुना नेना मम जीवन हेतुना कंठे बध्नामि शुभगे त्वं जीव शरदां शतं। मांगल्यधारण मुहूर्तस्य मुहूर्तोऽस्तु। తాళి కట్టేసిన కదా, అంతా అయిపోయింది అనుకుంటున్నావేమో. ఇంకా మస్తు కతుంది ముంగట. ఇది జస్ట్ శాంపుల్. తర్వాత ఎన్ని చూస్తారో రెడీగా ఉండుండ్రే. ఈరాస్వామి ఇజ్జత్ తీసిండ్రు కదా. మీ ఇద్దరికి నరకం అంటే ఎట్టుంటదో చూపిస్తా.
ఎక్స్క్యూజ్ మీ సార్, చెప్పు. ఇక్కడ భాగ్యం గారు ఇల్లు ఎక్కడ? మీరెవరు? భాగ్యం గారి దూరపు చుట్టాన్ని శుభలేఖ ఇవ్వడానికి వచ్చాను. ఈ ఎడం పక్కన పోతే కుడి పక్కన 4వ ఇల్లు, ఇంటి ముంగడ చెట్టు ఉంటుంది. అలాగే సార్, థ్యాంక్ యూ. మంచిది. ఆగు, ఎవడాడు? ఆడితో ఏం చెప్పినావు? శుభలేఖ నీకు వచ్చిందంట. బాగి వీళ్ళు ఏడాని అడిగిండు, చెప్పినా. భాగ్యం ఇల్లా? చేతిలో శుభలేఖ లేదు. పెండ్లి కార్డు ఈయనకి వచ్చినని ఎట్లా చెప్తుండు? పైగా చంద్రికింటికి వచ్చిండు. గీడి సంగతి ఏంది చూద్దాం. తాత, భాగ్యం గారు ఇల్లేది? గట్ సైడ్కి పోతే 4వ ఇల్లు ఉంటుంది, గదే బాబు. సరే తాత. మంచిదయ్యా. భాగ్యలక్ష్మి గారు, భాగ్యలక్ష్మి గారు, భాగ్యలక్ష్మి గారు, భాగ్యలక్ష్మి గారు. ఎవరు? నమస్తే అండి. నమస్తే. ఇది చంద్రిక గారి ఇల్లేనా? అవును, చంద్రిక నా బిడ్డే. మీరెవరు? నా పేరు శివరాం, హైదరాబాద్ నుంచి వస్తున్నాను. చంద్రిక మా ఇంట్లోనే ఉంటుంది. ముందు లోపలికి రండి. జల్దీ రండి, రండి. ఈడికెందుకు వచ్చినావు బాబు? నా తమ్ముడు ఈరాస్వామి చూసిండంటే మీ ప్రాణం తీసేస్తాడు. చంద్రికకి ఫోన్ చేసినప్పుడే చెప్పినా కదా, మీరు ఊళ్ళోకి వచ్చినట్లు ఆడికి తెలిసిపోతుంది. ఊరు మొత్తం ఆడు చెప్పినట్లే ఇంటారు. అసలు ఈడికెందుకు వచ్చినావు బాబు? మీ అమ్మాయి ఊరికొస్తానని గొడవ చేస్తుందండి. ఇక్కడ పరిస్థితి చూసి తర్వాత తన్ని తీసుకొద్దామని నేను వచ్చాను. మీకు పుణ్యం ఉంటుంది, దాన్ని మాత్రం ఈడికి తీసుకురాకుండ్రి. ఈరాస్వామి చంపేస్తాడు. ముందుగాల మీరు ఈ నుంచి వెళ్ళిపోండి బాబు. అన్నా, నీకు ఫోన్ వస్తుందన్నా. ఏంద్రా? అన్నా, మీ అక్కింటికి ఎవడో వచ్చిండనా? గాని చూస్తుంటే సిటీ నుంచి వచ్చినట్టుండు. రేయ్, ఎడవకు, నేను వస్తున్నా. నువ్వు వాణ్ణే ఉండు. గట్లనే అన్నా. రేయ్, పదండ్రా.
జల్దీ పోనీరా, జల్దీ పోనీ. సరేనమ్మా, చంద్రికకి ఏం చెప్పమంటారు? ఏమైనా గాని దాన్ని మాత్రం ఈ ఊరికి రావద్దని చెప్పు బాబు. వస్తే ఆడు ఖచ్చితంగా చంపేస్తాడు. సరేనమ్మా, మీరు ఎలాగైనా హైదరాబాద్ రండి. అక్కడ మీరు చంద్రిక కలిసి ఉండడానికి నేను ఏర్పాట్లు చేస్తాను. లే బాబు, నేను ఈడున్నంత కాలం చంద్రిక తిరిగి వస్తదనే నమ్మకంతో నా తమ్ముడు ఎదురు చూస్తూ ఉంటాడు. లేదంటే దాన్ని ఎతికి ఎతికి మరీ చంపుతాడు. నన్నీడ్నే ఉండని, ఈ మధ్యలా దాని జీవితం మంచిగా ఉండేటట్లు ఏదైనా చెయ్యి బాబు. మీరు లేకుండా చంద్రిక ఎలా సంతోషంగా ఉంటుందండి? నా కోసం చూస్తే దాని జీవితం పోతది. ఓ పంజే బాబు, నేను చచ్చిపోయినా అని అబద్ధం చెప్పు. అట్లయినా అది ఈ ఊరు దిక్కు రాకుండా దూరంగా ఉంటది. అన్నా, ఇంట్లోండన్నా. అగో ఆడే వచ్చిండు. ఈడ నిన్ను చూసిండంటే ఇడిసిపెట్టడు. వెనక నుంచి తో ఉంది. ఈడ నుంచి ఎల్లు బాబు. మరి మీరు? నా సంగతి వదిలే, నువ్వైతే పో బాబు, ఎల్లు. తలుపుది, లేకపోతే ఏం చేస్తున్నావు నాకే తెలియదు. చంపేస్తా. తలుపుది. ఎల్లు బాబు. చంద్రిక ఏడున్నా గాని మంచిగుంటే చాలు. ఎల్లు బాబు. దాన్ని మాత్రం మంచిగా చూసుకోరే. ఎల్లు బాబు, ఎల్లు. అటు చూడండి రా, అక్కడ చూడండి. తలుపు తీస్తావా పగలగొట్టాలా? తీ తలుపు. ఏం చేస్తున్నావు ఇంతసేపు?
స్నానం చేస్తున్నారా? ఆడేడి ఎవరు? నిన్ను ఎత్తుక్కుంటూ సిటీ నుంచి వచ్చాడు కదా, ఆడేడి ఏడున్నాడు? ఏయ్, నిజం చెప్పు, నీ బిడ్డ గాన్ దగ్గరనే ఉంది కదా? నాకేం తెలియదురా. నేను స్నానం చేసి ఇప్పుడే ఇటొచ్చినా. అట్లనా? గట్లయితే గా చెప్పులేడికెళ్ళి వచ్చినాయి. అందులో మగోళ్ళ చెప్పులు ఈడికెళ్ళి ఎట్లొచ్చినాయి? నిన్ను కాదు, ఆడెట్లా తప్పించుకుంటాడో గది చూస్తా. రేయ్, ఆ సాలెగాడు తప్పించుకోకూడదు. గాడు నాకు కావాలే. అంతా ఎత్తుకుని రే, పట్టుకొని రాండి. సరే అన్నా. పోన్రే. డోర్ తీసుందంటే గీడంగానే పోయి ఉంటాడు. నేను నిజం చెప్తున్నారా? ఎవ్వరూ రాలే. నా మాట నమ్ము. గాడి ఊర్లోకి వచ్చినప్పుడే నాకు తెలిసింది. జరుండు, అన్ని వట్టి గా తర్వాత చెప్తా. అన్నా, లోపల ఎవడు లేడన్నా? అన్నా, లోపల ఎవడు లేడన్నా? అన్నా, వెనకాల డోర్ తీసిందన్నా. ఆడటి నిండా పోయి ఉంటాడన్నా. నా సంగతి తెలిసి కూడా ఎంతకు తెగించినో చెప్తా. ఆ సాలెగాడు ఎట్ట తప్పించుకుంటాడో గది చూస్తా. దాన్ని బట్టి నీ కండ్ల ముంగట్నే నర్రికి నర్రికి చంపుతా. రాయ్, వాడిని వదలొద్దు. పోయేత్కండ్రా, పోండే. ఈ దినం సంధి నువ్వు గడప దాటనీకే లేదు. తోటినవో తోడబుట్టిన అక్కవని కూడా చూడ నరికేస్తా.
ఎన్ని దినాలు సంధి ఈ సంగతి నాకెందుకు చెప్పాలి? నువ్వుగా చంద్రికని బట్టి తెచ్చినావంటే ఆస్తి మొత్తం నీ చేతికి వస్తుంది బిడ్డ. గా చంద్రిక ఎవరినన్నా పెండ్లి చేసుకుని వచ్చిందనుకో ఆస్తి చేయి జారిపోతుందిరా.